ఇప్పుడు పెద్ద నోట్ల రద్దును మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? ఓ ఐఎమ్ ఫుల్లీ సపోర్టింగ్ దాట్. ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్ అండి. మీ అధినేత పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు. పెద్ద నోట్ల ఆయన కూడా ఏం వ్యతిరేకించలేదే. ఆయన ఒకటే అన్నారు, సామాన్య ప్రజల సమస్యలన్నీ కొంచెం ఆలోచించుకొని వాటికి ఇబ్బంది కాకుండా చేసి ఉంటే బాగుండేది అని అన్నారు. అదర్వైజ్ పార్టీ ఈజ్ వీఆర్ వెల్కమింగ్. మాకు బ్లాక్ మనీ పైన ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది చాలా మంచిది, మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. రాజకీయాల్లో ఒక అంశాన్ని చెప్పాలని పలు రకాలుగా చెప్తుంటారంట, నేరుగా చెప్పుకోకుండా. నేరుగా అంటే మై లీడర్ మై పార్టీ స్టాండ్ ఏంటంటే అండి, ఓకే దిస్ ఇస్ అ గుడ్ స్కీమ్, ఇది మంచి స్కీమ్, ఇంప్లిమెంటేషన్లో కొంచెం ఇంకా ప్రికాషన్స్ తీసుకుని ఉంటే బాగుండేదని. బట్ పర్సన్ టు పర్సన్ ఇట్ వేరీ అవుతుంది. ఇప్పుడు మీరు రాజకీయాలు కాకుండా ఒక కామన్ పర్సన్గా, నన్ను ఒక సామాన్య పర్సన్గా ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను అంటాను, మోదీ గారు తీసుకునే నిర్ణయం చాలా మంచిది. ఎస్, ఈ నిర్ణయంలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది, ఏదైనా ఒక మార్పు అనేది జరిగేటప్పుడు కొందరికి కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. చిన్నదైతే చిన్న ఇబ్బందులు, పెద్దదైతే పెద్ద ఇబ్బందులు ఏంది. కానీ మనకి ఫ్యూచర్లో ఎంత అంటే సొసైటీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో మనం ఈ కామన్ మ్యాన్ చిన్న అంటే సఫర్ అవుతున్నారు అని మనం పెద్ద సమస్యను ఏదైతే ఉందో దాన్ని మనం ఓకే దీనికోసం దాన్ని ఆపలేం కదండి. ఇలాంటి డిసిషన్స్ తీసుకునే ఎంపీస్ అంటే పిఎంస్ కూడా ఉండాలి కదండి. మన అదృష్టానికి నరేంద్ర మోదీ గారు యాజ్ అ పిఎంగా ఉన్నారు. ఆయన ఇంత మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇంత డేరింగ్ డిసిషన్స్ అందరూ తీసుకోలేరు. ఓకే, మీ అధినేత అంటారు ఓకే మంచి నిర్ణయం అయినప్పటికీ కూడా సామాన్య ప్రజల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని కాస్త టైం ఇచ్చి చేసింటే బాగుంటుంది. అయితే నరేంద్ర మోడీ గారు ఉన్న ఫలంగా తీసుకున్న సమయం ఇస్తే నల్ల దొరలంతా కూడా మేల్కొంటారు, మొత్తం బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కొద్దిగా టైం ఇచ్చింటే బాగుంటుండే అని చెప్తున్నారు, మీరేమో ఇలాంటి ప్రధాని మనకు దొరకరు, ఇది చాలా మంచి స్కీమ్ అసలుకే అని అంటున్నారు. అంటే చాలామంది ఉండొచ్చు మంచి చేయాలన్న ఒక ఇంటెన్షన్ తోటి చాలామంది ప్రధానులు రావచ్చు. కానీ ఇలా ధైర్యమైన మీరు ఒప్పుకోరా ఇది ఒక డేరింగ్ డిసిషన్ అని? ఇలాంటి డిసిషన్స్ తీసుకునే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అది ఈయన తీసుకోవడం నిజంగా మనకి అదృష్టం. ఇంకొకటి సామాన్య ప్రజలకి ఇబ్బంది కాకుండా చేసి ఉండొచ్చు అంటే ఒకటి నేనే అంటానంటే క్యాష్ సప్లై అనేది మనం ప్రాపర్గా చిన్న నోట్స్, చిన్న డినామినేషన్ లైక్ 100s 50s ఇవి మనం ముందే కొంచెం ప్రింట్ చేసుకొని ఇది మనం అనౌన్స్ చేసి ఏంటంటే ఈ సామాన్య ప్రజలకి ఏదైతే మనది క్యాష్ ఎకానమీ కాబట్టి ఈ సమస్యలు వచ్చి ఉండేవి కాదు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ప్లానింగ్ నిర్ణయం ఆయనది కాబట్టి ప్లానింగ్ అనేది ఎలా ఉంది, బ్లూ ప్రింట్ అనేది ఎలా ఉంది, ఆయన స్కెచ్ అనేది ఎలా ఉంది ఆయనకే తెలుసు. కాబట్టి ఆయన అన్నీ ఆలోచించే తీసుకొని ఉంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే సమయం అనేది ఇస్తే మీరు అన్నట్టు దీనికి అర్థం ఉండదు ఈ స్కీమ్ తీసుకొచ్చేదానికి. ఎందుకంటే ఏదైతే మనం బ్లాక్ మనీని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు సడన్ డెసిషన్స్ ఇలాగే బయటికి రావాలి, సడన్ సర్ప్రైజ్ స్కీమ్స్ బయటికి రావాలి. అప్పుడే అందరిలో కూడా అది వస్తుంది, అది కన్వర్ట్ చేసుకోవడానికి టైం ఉండదు. మీతో బ్లాక్ మనీ ఉందా లేదా మేడం? లేదండి, వైట్ చేసేసారా ముందుగా? అసలు మా దగ్గర లేదండి, మాదంతా కూడా వైటే అండి. అసలు బుట్టారు వెనకాలంటే మంచి స్థితిమంతురాలు, వ్యాపార దిగ్గజాలు అంటారు. అందుకనే కదండి మేము డిక్లరేషన్ లో ఫుల్ మా ప్రాపర్టీస్, మాకున్న మొత్తం లోన్స్ కానివ్వండి, అసెట్స్ కానివ్వండి అన్ని డిక్లేర్ చేసి, అందుకనే దే ఆర్ థింకింగ్ దట్ ఎన్నికల డిక్లరేషన్ లో అందరూ కూడా కరెక్ట్ గానే ఇస్తున్నారంటారు ఆస్తి వివరాలు? అందరు ఇస్తున్నారో లేదో తెలియదు కానివ్వండి, మేము మటుకు ఫస్ట్ టైము ఎక్కడ కూడా తప్పు జరగకూడదనేసి ఒక ఆడిటర్స్ని కూర్చోపెట్టి, ఒక లీగల్ అడ్వైజర్ని కూర్చోపెట్టి, మా ప్రాపర్టీస్ అన్నీ కూడా అక్కడ ముందర పెట్టి, మా లోన్స్ లిస్ట్ అక్కడ ముందర పెట్టి, ఎక్కడ కూడా మిస్టేక్ కాకూడదని అనేది ఏదో ఎంత అంటే ఒక ఎగ్జామ్ ఏదో పెద్ద ఎగ్జామ్ రాసేస్తున్నట్టు ఆ ఫామ్ ఫిల్ చేసే రోజుల్లో. అంటే ఐ వాజ్ ఆల్సో వెరీ టెన్స్డ్ అనమాట. ఒక చిన్న మిస్టేక్ ఎక్కడైనా అయినా కూడా మీకు ఛాన్స్ ఉండదు, మిమ్మల్ని అంటే యూ కెన్ be eliminated from that list, you are not, you won't be eligible for like contesting. So we have taken so many precautions anamata appudu. So everything what we have completely we put it in that affidavit lo. మీరు
అప్పట్లో అంటే అప్పులు ఎక్కువ చూపించారా, ఆస్తులు ఎక్కువ చూపించారా? ఏమున్నాయో అన్ని చూపించండి. అప్పులు ఎన్ని ఉన్నాయో అప్పులు చూపించాం, ఆస్తులు ఏమున్నాయో ఆస్తులు చూపించాం. ప్రస్తుతానికి బ్లాక్ మనీ ఏం లేదంటారు, అంతా వైట్ అంటారు? డెఫినెట్లీ లేదండి మా దగ్గర. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.